మరో 5 వారాల్లో ఎన్నికలనే కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుందని, ఇవి కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతున్నవి కావని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. పేద సామాజిక వర్గ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని తెలిపారు. ఈ ఓటు కేవలం ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకునేందుకు కాదు, మన తలరాతను, మన భవిష్యత్తులను మనంతట మనమే రాసుకునేవని గుర్తుంచుకోవాలని సీఎం జగన్ తెలిపారు. తిరుపతి జిల్లా పరిధిలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిన్న సాయంత్రం జరిగింది. నాయుడుపేటలో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతుగా ఇంటింటికి జరిగిన లబ్ధికి అడ్డు తగులుతున్న దుష్ట చతుష్టయంపై యుద్ధానికి మీరంతా సిద్ధమా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికలు 2 భావజాలాలు, పేదల అనుకూల భావజాలం, పెత్తందారుల అనుకూల భావజాలం మధ్య జరుగుతున్న సంఘర్షణ అని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు మనం మంచి చేశామని, 75% నా అని పిలుచుకునే సామాజిక వర్గాలకు డీబీటీ ద్వారా నేరుగా అకౌంట్లలో నగదు జమ చేసి లబ్ధి అందించామన్నారు. పెన్షన్లను 3,000 రూపాయలకు పెంచుకుంటూ వచ్చామని, 1వ తేదీన వాలంటీర్ల రూపంలో పెన్షన్లు ఇంటి వద్దకే అందించామన్నారు. అలాంటిది తన మనిషితో ఫిర్యాదు చేయించి పెన్షన్ల పంపిణీని అడ్డుకున్నది చంద్రబాబు అని, పేదలకు ఇళ్ల పట్టాలు అందవద్దని కోర్టులకు వెళ్లారన్నారు. రాజకీయాలు నిజంగా దిగజారిపోయాయని, చెడిపోయాయని, ఏ స్థాయికి అంటే అవ్వాతాతలకు ఇంటి వద్ద వచ్చే పెన్షన్లను తాము చెబితేనే చంద్రబాబు నాయుడు ఆపించారని అహంకార ధోరణితో వాళ్ల పార్టీ ఎమ్మెల్యేల అభ్యర్థులు చెప్పారన్నారు. చంద్రబాబు దుర్మార్గం వల్లే 31 మంది అవ్వాతాతలు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. చంద్రబాబు గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయని తెలిపారు. జూన్ 4 వరకు ఓపిక పట్టాలని, మళ్లీ మన ప్రభుత్వమే రాబోతోందని, తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థపైన చేసి పెన్షన్ల పంపిణీ కొనసాగిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఈ ఎన్నికలు గతంలో ఎప్పుడూ జరగనట్టుగా, గతంలో ఎప్పుడూ చూడనట్టుగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, అందులో 75% పైగా నేను నా 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 అని పిలుచుకునే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ ఆ సామాజిక వర్గాలకే డీబీటీగా, అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం, ఎక్కడా కూడా లంచాలు లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా అందించిన మనందరి ప్రభుత్వానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం. ఈ ఎన్నికలు అది పెన్షన్ అయినా కూడా, అది రేషన్ అయినా కూడా, కాస్ట్ సర్టిఫికెట్ అయినా కూడా, బర్త్ సర్టిఫికెట్ అయినా కూడా, లేదా ఎరువులైనా కూడా, ఇలా ఏ స్కీమ్ అయినా కూడా, ఏ ప్రభుత్వ పథకమైనా కూడా, ఏ పౌర సేవ అయినా కూడా క్యూలలో నిలబడి వివక్షకు లోనై లంచాలు సమర్పించుకుంటేనే పేదలకు అవి అందుతాయని వారి అహంకార భావజాలానికి ఆ సేవలన్నీ కూడా పేదవాడికి నేరుగా ఇంటి వద్దకే వచ్చి తలుపు తట్టి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి డోర్ డెలివరీ చేసి వారి ఆత్మగౌరవానికి విలువ ఇస్తున్న మనందరి ప్రభుత్వానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం. జగన్ విధ్వంస పాలకుడిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. వైకాపా డిఎన్ఏలోనే శవరాజకీయం ఉందన్నారు. తండ్రి లేరు, బాబాయిని చంపారంటూ జగన్ ఓట్లు అడిగారన్నారు. రక్తంలో మునిగిన వైకాపాకు ఓట్లు వేయొద్దని అతని చెల్లి కోరుతున్నారని చెప్పారు. హత్యలు, శవరాజకీయాలు చేసేవారు ప్రజలకు కావాలా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే మిత్రపక్షంతో వచ్చి కూటమిగా జతకట్టామని వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో నిన్న నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. వాలంటీర్ వ్యవస్థకు తాను వ్యతిరేకం కాదని, కానీ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వద్దు, ప్రజలకు సేవ చేయాలని కోరుతున్నానని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని అన్నారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇచ్చే వీలుందని, ఎండలో సచివాలయానికి వెళ్లడం వల్ల ఒకరిద్దరు చనిపోయారన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా పింఛన్లు ఇవ్వాలని కోరారు. వైకాపా ఇవ్వలేకపోతే టీడీపీ వచ్చాక 4,000 రూపాయల చొప్పున పింఛను ఇస్తామని చెబితే భయపడి డబ్బులు విడుదల చేశారన్నారు. ప్రశ్నిస్తే గొడ్డలిని చూపి బెదిరిస్తున్నారని, మీ పార్టీకి గొడ్డలి గుర్తు పెట్టుకోండి, కానీ రాష్ట్రాన్ని శ్మశానం చేయొద్దన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక సంపద సృష్టించి పేదలకు పంచుతామని చెప్పారు. 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్, జే బ్రాండ్ మద్యం, ఇసుక కొరత ఉండదని, విద్యుత్ ఛార్జీలు పెరగవన్నారు. సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని, రైతు కూలీల కోసం అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్ పెట్టి వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తాను టిట్కో ఇళ్లు ఇస్తే ప్రజల్ని జగన్ ఇబ్బందులకు గురి చేశాడని, తమ ప్రభుత్వం ఏర్పాటు కాగానే పేదలకు 2 సెంట్ల భూమి ఇస్తామన్నారు. ఇప్పటికే ఇచ్చిన స్థలాల్లో ఇళ్లు కట్టించి మీ రుణం తీర్చుకుంటానని చంద్రబాబు చెప్పారు. వైసీపీ డిఎన్ఏలోనే శవరాజకీయం ఉంది.
వాళ్ళ వారసత్వమే శవ రాజకీయం. ఎవరైనా మంచి పని చేసి నాకు ఓటేమని అడుగుతారు. కొంతమంది మనుషులు చంపేసి దండేసి ఎదుటి వాళ్ళ పైన పెట్టి ఓటు అడిగే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? వీళ్ళ తండ్రి చనిపోయాడు హెలికాప్టర్ యాక్సిడెంట్ లో. ఏం తమ్ముళ్ళు, హెలికాప్టర్ యాక్సిడెంట్ చనిపోతే ఏమన్నాడు ఆ రోజు? మా తండ్రిని చంపేశారన్నాడా లేదా? రిలయన్స్ అధినేత చంపాడు అన్నాడా లేదా? వాళ్ళ షాపుల మీద దాడి చేశాడా లేదా? మళ్ళీ అదే రిలయన్స్ అధినేతకు ఒక ఎంపీ సీట్ ఇచ్చాడా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇచ్చాడా లేదా? ఇచ్చుంటే చేతులు తప్పట్లు కూడా చెప్పండి. ఇచ్చాడని ఆమోదయోగ్యంగా. 2014లో తండ్రి లేని బిడ్డ ఓటేమని అడిగాడా లేదా? అడిగాడా లేదా? మీరప్పుడు నమ్మల. రాష్ట్రం విడిపోయింది, నీకు అనుభవం లేదు. చంద్రబాబు నాయుడు అయితేనే హైదరాబాద్ని అభివృద్ధి చేశాడు. మళ్ళీ రాష్ట్రం కోసం ఆయన తప్ప మాకెవ్వరూ వద్దని ఆ రోజు ఓట్లేసిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. హంతకులను కాపాడేందుకు సీఎం జగన్ తన పదవిని వాడుకుంటున్నారని ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల అన్నారు. వివేక హత్య కేసు నిందితుడికే మళ్లీ వైఎస్ఆర్సీపీ టికెట్ ఇచ్చారని విమర్శించారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని కాశీనాయన మండలం అమంగంపల్లిలో సోదరి సునీతతో కలిసి ఆమె బస్ యాత్ర నిర్వహించారు. హత్య రాజకీయాలకు స్వస్తి పలకాలంటే అవినాష్ జగన్ను ఓడించాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం నుంచి వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. బద్వేల్ నియోజకవర్గం అమగంపల్లి నుంచి వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నేను మీ రాజన్న బిడ్డను ఆశీర్వదించండి అంటూ వైఎస్ షర్మిల కోరారు. కడప ఎంపీగా గెలుపొందాలన్నది చిన్నాన్న చివరి కోరిక అని తెలిపారు. చిన్నాన్నను చంపిన హంతకుడికి మళ్లీ వైఎస్ జగన్ టికెట్ ఇచ్చారని, హంతకులు మళ్లీ చట్టసభలోకి వెళ్లకూడదని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. దివంగత సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ మనిషి అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ ఎన్నో అద్భుతాలు చేశారు అని గుర్తు చేశారు. ఇప్పుడున్న సీఎం వైఎస్ జగన్ బీజేపీకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు అని విమర్శలు గుప్పించారు. విభజన హామీలు ఒక్కటి అమలు కాలేదు అని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రత్యేక హోదా లేదు, కడప స్టీల్ లేదు. ఇవాళ వైఎస్ఆర్ బిడ్డ కడప ఎంపీగా చేస్తోంది. దీనికి కారణం జగనే అని షర్మిల ఆరోపించారు. చిన్నాన్నను చంపిన హంతకుడికి మళ్లీ సీట్ ఇచ్చారు అని వైఎస్ షర్మిల ఆరోపించారు. హంతకులను కాపాడుతున్నారు అని మండిపడ్డారు. ఇది దురదృష్టం, దుర్మార్గం అని మండిపడ్డారు. అమ్మా, ఈ ఎలక్షన్లు చాలా ముఖ్యం. ఒక పక్క రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకో పక్క రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డి హత్యను చేసిన అవినాష్ రెడ్డి నిలబడ్డాడు. అమ్మా, న్యాయం వైపు మీరు నిలబడాలి, ధర్మం వైపు మీరు నిలబడాలి. బిడ్డను చూస్తున్నారు మీరు. వాళ్ళ నాన్నను క్రూరంగా హత్య చేశారు. అయినా కూడా వాళ్ళకే ఇచ్చాడు జగనన్న గారు టికెట్. ఇలాంటి వాళ్ళని గెలిపించాలా, లేకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డ న్యాయం కోసం నిలబడి రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించాలో మీరు ఆలోచన చేయాలి. అమ్మా, ఓటు అనేది మీ చేతుల్లోని ఆయుధం. మళ్ళీ హంతకులను గెలిపించకండి, మళ్ళీ హంతకులను చట్టసభలకు పంపించకండి. ఆశీర్వదించండి తల్లి రాజశేఖర రెడ్డి బిడ్డను. టీడీపీ అధినేత చంద్రబాబును కాపాడేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎప్పుడూ ముందుంటారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. పురంధేశ్వరి బీజేపీ నేతగా కంటే చంద్రబాబుకు మేలు చేసేలా పనిచేస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ను కూలదోసే సమయంలో బాబుకు పురంధేశ్వరి సపోర్ట్ చేశారని పేర్ని నాని ఆరోపించారు. చంద్రబాబు కోసం పురంధేశ్వరి బీజేపీని బాబు జనతా పార్టీగా మార్చేశారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. మరిది చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం పోలీసు అధికారులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఆరోపణలు చేశారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. చంద్రబాబు నాయుడిని కాపాడేందుకు బీజేపీ నాయకులు పురంధరేశ్వరి ఎప్పుడూ ముందుంటారని ఆయన ధ్వజమెత్తారు. పురంధరేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా కంటే చెల్లెలి భర్తకు మేలు చేసేలా పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ను కూలదోసే సమయంలో బాబుకు పురంధరేశ్వరి సపోర్టు చేశారని దుయ్యబట్టారు. బాబు కోసం పురంధరేశ్వరి బీజేపీని బాబు జనతా పార్టీగా మార్చేశారని విమర్శించారు. ఏపీలో బీజేపీలో బలం ఉందా లేదా అనే విషయం అందరికీ తెలుసని పేర్ని నాని అన్నారు. బీజేపీ టికెట్లను పురంధరేశ్వరి ఎవరికి ఇప్పించారో చూస్తూనే ఉన్నామని పేర్కొన్నారు.
బీజేపీలో ఒరిజినల్ నాయకులను ఇంట్లో కూర్చోబెట్టారని మండిపడ్డారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న వారంతా టీడీపీ నేతలేనని అన్నారు. అమిత్ షా దగ్గరకు చంద్రబాబును పురంధరేశ్వరి తీసుకెళ్లారని ప్రస్తావించారు. మరిది కళ్లలో ఆనందం కోసం పోలీసు అధికారులపై పురంధరేశ్వరి ఆరోపణలు చేశారని విమర్శించారు. ఈ చంద్రబాబు నాయుడు గారు వదిన గారు తన మరిది చంద్రబాబు నాయుడు కోసం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని బాబు జనతా పార్టీగా మార్చేసినటువంటి వైనాన్ని మనందరం కూడా చూస్తున్నాం మన కళ్ళతో. ఈ పురంధేశ్వరి అనేటువంటి చంద్రబాబు నాయుడు వదిన గారు నాడు ఎన్టీ రామారావు గారిని కుట్రతో కూలదోయటానికి తండ్రి ముందు సెకండ్గా నాడు చంద్రబాబు నాయుడికి ఈ వదినమ్మ ఉపయోగపడితే నేడు పెత్తందారుల పక్షాన మరిది చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ వదిన మరొకసారి అంటే ఏది రాయొచ్చు ఏది రాయకూడదు, ఇది తప్ప ఒప్ప, ఇది విచక్షణ, ఇది సంస్కారమా అనేటువంటి అన్ని కూడా మర్చిపోయి మరొకసారి పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధంలో కూడా మళ్లీ సెకండ్ అవతారం అనేటువంటి వైనాన్ని వాళ్ళ మనం చూస్తున్నాం. ఈ వదిన గారు ఎప్పుడు కూడా చంద్రబాబుని కాపాడటానికి మాత్రం ముందుంటుంది ఆవిడ. ఎప్పుడు కూడా నిరంతరం రామోజీరావు చట్ట వ్యతిరేక ఆర్థిక లావాదేవీలపై చర్యలు చేపట్టినటువంటి అధికారుల మీద ఈవిడ ఈ నిందారోపణలు తప్పుడు ఆరోపణలు ఇవాళ సంధించినటువంటి పరిస్థితి. తెలుగుదేశం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలతో వైఎస్ఆర్సీపీ వెన్నులో వణుకు మొదలైందని సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బోండా ఉమ అన్నారు. యువతకు నిరుద్యోగ భృతి కింద 3,000 ఇస్తే వారు ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి, ఇతర ఖర్చులకు వాడుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఈ ఎన్నికల్లో పార్లమెంట్ నుండి కేశినేని చిన్నిని, విజయవాడ సెంట్రల్ నుండి తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలను కష్టాలు పాలు చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాల్సిన సమయం వచ్చేసిందని కూటమి సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావులు పిలుపునిచ్చారు. 30వ డివిజన్ ముత్యాలంపాడులో పాదయాత్ర చేశారు. ప్రజలను రాష్ట్రాన్ని వైకాపా అరాచక పాలన నుంచి రక్షించేందుకే భాజపా జనసేనలతో కలిశామని తెలియజేశారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు వైకాపా బురద జల్లడం మానుకోవాలని హితవు పలికారు. వాలంటీర్లు తప్ప ప్రభుత్వం వద్ద ఉద్యోగులు లేరా అని ప్రశ్నించారు. అప్పు తెస్తే తప్ప పింఛన్లు చెల్లించలేని స్థితిలో వైకాపా ఉందన్న విషయం మరోసారి రుజువైందని మండిపడ్డారు. పలువురు యువత తమకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా కోరారు. మా ఓపిక సహనం నశించినాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాం. అలాగే ఎన్డీఏ కూటమి ఇచ్చిన సూపర్ 6 పథకాలు 3,000 పింఛన్ 4,000 చేయటం కానీ, ప్రతి మహిళకి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం కానీ, అట్లాగే మహిళలందరికీ 18,000 రూపాయలు డబ్బులు ఇవ్వటం కానీ, అమ్మఒడి ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా ప్రజలకి బాగా హత్తుకున్నాయి. డెఫినెట్గా రాబోయే ఎన్నికల్లో విజయం ఎన్డీఏ కూటమిదే. ఇవాళ దాన్ని గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి పింఛనుదారులతో రాక్షస రాజకీయ క్రీడ మొదలుపెట్టాడు. ఎన్నికల కమిషను వాలంటీర్లు ఉపయోగించొద్దు, మీరు పింఛన్లు డోర్ డెలివరీ చేసుకోండి అని చెప్పి స్పష్టంగా చెప్పినా ఈరోజు ఎలక్షన్ కమిషను మాటలను కూడా బేఖాతరు చేస్తూ జగన్మోహన్ రెడ్డి పింఛన్దారులన్నింటికి అష్ట కష్టాలు పెట్టి సచివాలయం రమ్మన్నాడు. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని, నీ దగ్గర ఈ వాలంటరీ వ్యవస్థ తప్ప ఇంకో ప్రభుత్వ అధికారులు లేరా? తాగునీటి చెరువులకు 6న ప్రకాశం బ్యారేజ్, 8న నాగార్జున సాగర్ నుండి నీరు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశించారు. తాగునీటికై విడుదల చేసే నీరు ఇతర అవసరాలకు మళ్లించకుండా గట్టి నిఘా పెట్టాలన్నారు. ట్యాంకుల ద్వారా నీటి సరఫరాను సక్రమంగా పర్యవేక్షించాలని, సిపిడబ్ల్యూఎస్ పథకాలన్నీ సక్రమంగా పనిచేసేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. వేసవి తాగునీటి అవసరాల దృష్ట్యా సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపేందుకు ఈ నెల 6వ తేదీన ప్రకాశం బ్యారేజీ నుండి ఏలూరు కాలువ, బందరు కాలువ, రైవస్ కాలువల ద్వారా ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలకు, బకింగ్హామ్ కాలువ ద్వారా గుంటూరు, బాపట్ల జిల్లాలకు నీటిని విడుదల చేయడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. అలాగే నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ ద్వారా పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాలకు ఈ నెల 8 నుండి 18వ తేదీ వరకు 10 రోజుల పాటు నీటిని విడుదల చేయడం జరుగుతుందని తెలియజేశారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితులు, ఉపాధి హామీ పథకం పనులపై వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సీఎస్ సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి దృష్ట్యా వివిధ తాగునీటి చెరువులను నింపేందుకు ప్రకాశం బ్యారేజీ మరియు నాగార్జున సాగర్ కొడి ప్రధాన కాలువ ద్వారా విడుదల చేసే నీటిని శివారు ప్రాంతాల వరకు సక్రమంగా చేరి ఆయా సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లాల కలెక్టర్లు ఇతర అధికారులను సీఎస్ ఆదేశించారు. తాగునీటి చెరువులు నింపేందుకు కాలువల ద్వారా విడుదల చేసే నీటిని చేపల, రొయ్యల చెరువులు తదితర తాగునీటేతర అవసరాలకై కాలువలపై ఇంజన్లు, మోటార్లు వేసి అక్రమంగా నీటిని మళ్లించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ జవహర్ రెడ్డి ఆయా జిల్లా కలెక్టర్లతో పాటు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఇందుకై కాలువల వెంబడి గట్టి నిఘాను ఏర్పాటు చేసి సకాలంలో చెరువులను నింపేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా నీటి ఎద్దడి గల ఆవాసాలకు ట్యాంకుల ద్వారా మంచినీటిని సరఫరా చేసే విధానాన్ని కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని ఆర్డబ్ల్యూఎస్ తదితర విభాగాల అధికారులను సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని సిపిడబ్ల్యూఎస్ పథకాలని సక్రమంగా పనిచేసే విధంగా చూడాలని అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ తాగునీటికి ఇబ్బంది రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలు తీరును సమీక్షిస్తూ వేసవి ఎండ తీవ్రత దృష్ట్యా కూలీలెవరూ వడదెబ్బకు లోను కాకుండా ఉండేందుకు ఉపాధి హామీ పనులను ఉదయం 10 గంటలలోపు పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. పనులకు వచ్చే కూలీలు అందరూ వారి వెంట సరిపడిన మేరకు తాగునీటిని వెంట తీసుకెళ్లాలని సూచించారు. అమరావతిలో పేదవారు ఉండకుండా చంద్రబాబు దుర్మార్గ రాజకీయం చేశారని, అమరావతిలో పేదలకు ఇళ్లు కట్టించే బాధ్యత సీఎం జగన్దేనని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. అంతిమంగా కోర్టులో విజయం సాధించి అమరావతిలో ఇళ్లు నిర్మించి ఇస్తామని భరోసా కల్పించారు. అమరావతిలో ధనికులు నివసించాలని చంద్రబాబు పగటి కలలు కంటున్నాడని తెలిపారు. 27వ డివిజన్ గులాబీతోటలో గురువారం సాయంత్రం నగర మేయర్ రాయనపాకి లక్ష్మి, కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరతో కలిసి సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మమేకమయ్యే ప్రభుత్వం చేసిన మంచిని, పథకాలను వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవాడి సొంతింటి కల సాకారం చేసేందుకు డివిజన్లోని పేదలకు అమరావతిలో స్థలాలు కేటాయించామని తెలిపారు. అమరావతిలో పేదలు ఉండటం ఇష్టం లేని చంద్రబాబు, టీడీపీ నేతలు కోర్టులో కేసులు వేసి అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతిమంగా కోర్టులో విజయం సాధించి అమరావతిలో ఇళ్లు నిర్మించి ఇస్తామని భరోసా కల్పించారు. అమరావతిలో ధనికులే నివసించాలని చంద్రబాబు పగటి కలలు కంటున్నాడని తెలిపారు. సెంట్రల్లో మైసూర్ బోండా దుర్మార్గాలకు ప్రజలకు తెలుసని తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. బోండా ఉమా గతంలో పేదవారికి కనీసం ఒక్కిళ్లైనా కేటాయించారా అని ప్రశ్నించారు. అమరావతిలో పేదల స్థలాలపై బోండా దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. పేదలను భయపెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దారి పొడవునా మహిళలు హారతులు ఇస్తూ ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల్లో ఎప్పుడే కానీ ఒక పేదవారికి ఇళ్ల స్థలం ఇవ్వాలని చెప్పి ఎప్పుడైనా ఆలోచన చేశాడా? వాడు ఎలాగో పెద్దోడు చేయలేదు చంద్రబాబు నాయుడు. వీడు ఎప్పుడైనా అడిగాడు కనీసం? అదేవిధంగా మేము అమరావతిలో స్థలాలు ఇస్తే అది మీకు రావు, అవి కొట్టేశారని చెప్పని ఎందుకు అబద్ధం చెప్తావు నువ్వు? ఎందుకు అబద్ధం చెప్తావు? తప్పకుండా వాళ్ళకి మేము అమరావతిలో స్థలాలు ఇస్తాం. వాళ్ళకి మీరు ఎంతమంది అడ్డుపడినా కానీ 100% స్థలాలు ఇస్తాం. వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం. మైసూర్ బోండాకు ఒకటే హెచ్చరిస్తున్నాను, పేద ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా కానీ, వాళ్ళు భయభ్రాంతులు చేసే విధంగా కానీ నువ్వు అమరావతి స్థలాలు అక్కడ రావు అని చెప్పి భయపెడితే మాత్రం మర్యాదగా ఉండదని చెప్తాను. ఎందుకంటే అది కోర్టు స్టే మాత్రమే ఉన్నది. అంతిమంగా ఆ తీర్పు మాకు పాజిటివ్గా వస్తుంది, పేద ప్రజలకి పాజిటివ్గా వస్తుంది. అక్కడ తప్పకుండా స్థలాలు ఇచ్చి తీరుతాము, వాళ్ళకి ఇల్లు కట్టించి తీరుతాము, వాళ్ళందరికీ కూడా అక్కడ నివాసయోగ్యంగా అన్నీ ఏర్పాటు చేస్తాము. ఇది మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆకాంక్ష అని చెప్పని తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమం చేసి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియపరచుకుంటాం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, కార్పొరేటర్లు కానీ నిత్యం మీ మధ్యలో ప్రతి ఇంటికి తిరుగుతూ గడప గడపకి మన ప్రభుత్వం అన్న, వైనాట్ 175 అన్న, జగనన్నే మళ్ళీ ఎందుకు కావాలన్నా ప్రతి ఒక్క ప్రోగ్రాంలోన మీ ముందే తిరుగుతున్నారు, మీ ఇళ్ల ముద్దకే వస్తున్నారు. మీకు సంక్షేమ పథకాలు ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా అందజేస్తున్నారు. ఇది ఒకటి గమనించండి అమ్మా. ఇలాంటి పనికిమాల వేషాలు వేసుకొని, దసరా వేషాలు వేసుకొని వస్తారు. ఇలాంటి వాళ్ళ మాటలను మీరు విశ్వసించొద్దు. జగనన్న పాలన సురక్షితంగా ఉంటుంది. జగనన్న పాలనలో అందరం సురక్షితంగా ఉంటాము. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా మనమందరం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని తెలియజేస్తున్నాను. ఇప్పుడు ముసలి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు నాయుడు మీద అంత ప్రేమ ఉన్నవాడు అయితే ఇలా ఎందుకు చేస్తున్నాడు? వాళ్ళ ప్రభుత్వం రాదు కాబట్టి ఏదో ఒకటి మనల్ని మీద బురద జల్లాలని
చంద్రబాబు నాయుడు జనసేన చేస్తున్నారు, కానీ మళ్ళీ వచ్చేది మన జగనన్నే వస్తారు. అలాగే ఇక్కడ శ్రీనన్న మళ్ళీ ఎమ్మెల్యేగా వస్తారు. ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించుకోవాల్సిందమ్మా. ఎందుకంటే సంక్షేమ పథకాలు కానీ ఏదైనా సరే మన వైఎస్ఆర్సీపీ కుటుంబం మన జగనన్న ఇచ్చే ప్రతి పథకాలు ప్రతి ఒక్కళ్ళకి అందుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి మళ్ళీ జగనన్నకి అలాగే మన శ్రీనన్నకి ఫ్యాన్ గుర్తుగా ఓటేసి అధిక మెజార్టీతో గెలిపిస్తారని ప్రతి ఒక్కళ్ళని కోరుకుంటున్నాను. వైసీపీ ప్రభుత్వంలో దళితులపై అనేక దాడులు జరిగాయని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరోపించారు. కోడికత్తి సీను, డాక్టర్ సుధాకర్ వంటి అనేక మంది వైసీపీ ప్రభుత్వంలో బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల అభ్యున్నతి కోసం, వారి సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే పార్టీ టీడీపీనే అని గద్దె వ్యాఖ్యానించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని చూసి విసుగు చెంది 7వ డివిజన్ శిఖామణి సెంటర్కు చెందిన వైకాపా యువ నాయకుడు కలపాల విక్రమ్ 50 మందితో కలిసి నిన్న రాత్రి అశోక్ నగర్లోని తూర్పు టీడీపీ కార్యాలయంలో గద్దె రామ్మోహన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి తెదేపా నాయకులు బొప్పన భావకుమార్ టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కలపాల విక్రమ్ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గెలుపు ఖాయమని, కానీ మెజారిటీ పెంచేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. టీడీపీలో చేరిన వారిలో ఎండీ ఇంతియాజ్, కల్లేపల్లి నరేంద్ర, సూరజ్, దిలీప్, ప్రభు, భాను, డేవిడ్, శ్యామ్, బప్పు, భాను, అనిల్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు గుమ్మడి గురుప్రసాద్, ముమ్మనేని ప్రసాద్, సిద్దెం నాగేంద్రరెడ్డి, పెరుమాళ గురునాథం, పెనుగొండ శ్రీనివాస్, నాగమూతురాజు, కొండపల్లి లక్ష్మణరావు పాల్గొన్నారు. ఇవాళ కిందకి తొక్కివేయబడిందంటే ఈ యొక్క పరిపాలన పాలకుడి యొక్క అసమర్థత, అతనుకున్న ఫ్రాక్షన్ మెంటాలిటీ, అతనుకున్న హత్య రాజకీయాల్లో అతనుకున్న ప్రవేశం అవనండి, లేకపోతే హత్య రాజకీయాల మీద ఇంట్రెస్ట్ కానివ్వండి, ఇవాళంతా కూడా అల్లకల్లోలంగా రాష్ట్రం మారిపోయిన సందర్భంలో మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలని ప్రతి పౌరుడు ఆలోచించే స్థితి ఇవాళ ఏర్పడింది ఈ రాష్ట్రంలో. అందువల్ల ఈ రోజున చిరంజీవి విక్రమ్ కాంగ్రెస్ పార్టీ లేదా వైఎస్ఆర్సీపీ పార్టీలో చురుకుగా పాల్గొని ఈ రోజున ఈ పార్టీలో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి అవసరం ఈ సమాజానికి ఉందని చెప్పి భావించి ఈ రోజున పార్టీలో చేరినందుకు వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఆయన ఒక మంచి పదవిలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక మంచి పదవిలో యువతకు స్ఫూర్తి కలిగించే విధంగా, యువతకు ప్రేరణ కలిగించే విధంగా ఆయన ముందుకు తీసుకెళ్ళి ఆయన నాయకత్వాన్ని బలపరుస్తామని కూడా మరొకసారి తెలియజేస్తూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గ యువత ప్రధాన కార్యదర్శిగా ఆయన్ని నియమించడం జరిగిందని కూడా తెలియజేస్తాం. ఈ యదవ రాజకీయాలన్నీ కుటిలమైన రాజకీయాలు చేసే ప్రజలెవరూ నమ్మొద్దని తెలియజేస్తూ ఈ కుటిలమైన రాజకీయాన్ని మనందరం తిప్పికొట్టాలని, ఎవరన్నా కనపడినా కూడా మనం తెలిసేటప్పుడు 10 మంది ఉంచున్నప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు తెలుగుదేశం కార్యకర్తలను ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది దొంగ రాజకీయం, వాళ్ళ దగ్గర డబ్బులు లేక చేస్తున్నాం డ్రామా, అంతే తప్పితే ఇంకొక డ్రామా లేదని చెప్పి తెలియజేస్తూ ఆవేశంగా చించుకుంటున్నారు. ఏది మనమేదో మనం వేసి ఆయన ఎవరో నిమ్మగడ్డ రమేష్ ద్వారా వేశారు, వేసారని. అసలు అక్కడ ఏమీ జరగల. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు ఇవ్వటం చేతకాక, వాలంటీర్ల ద్వారా ఇప్పించుకోవడం చేతకాక, లేకపోతే వాళ్ళ ఉద్యోగస్తులతో ఇప్పించుకోవడం చేతకాక చేసిన డ్రామాలో అమ్మాయి చనిపోతే దీనికి కారణాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కాడి నుంచి ఇట్టా వాగే ప్రతి ఒక్కరిని కూడా ముద్దాయిలు చేయాలని చెప్పి నా అభిప్రాయం. సార్ చేసే ఈ యొక్క మంచి పనుల్లో నేను కూడా భాగస్వామ్యం అవ్వటానికి ఈ పార్టీలో జరగడం జరిగింది. మేమందరం కూడా టీడీపీకి ఫేవర్గా ఉంటామని ఈ సభాముఖం తెలియజేస్తుంది. గుడివాడలో అభిమానులు తన కాళ్లకు పాలాభిషేకం చేయడంపై రాద్ధాంతం చేసిన విపక్షాలు ప్రజలు నిలదీశారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. నన్ను నిలదీశారంటూ వస్తున్న పకోడీ వార్తలను పట్టించుకోనన్న ఆయన గుడివాడలో నన్ను, రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎవరూ ఓడించలేరన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వాళ్ళ డప్పులు వాళ్లే కొట్టుకుంటూ వాళ్ల దండలు వారే తెచ్చుకుంటున్నట్లు, వారి తమ్ముళ్లను వాళ్లే పోగేసుకునేలా కార్యక్రమాలు నేను చేయడం లేదు అంటూ సెటైర్లు వేశారు మాజీ మంత్రి కొడాలి నాని. కొన్ని మీడియా సంస్థలు చంద్రబాబును సీఎం సీట్లో కూర్చోబెట్టడానికి ఎంతకైనా దిగజారుతారని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో చెంబుడు నీళ్లు కాళ్లపై పోయడం పెద్ద విషయమా అని ప్రశ్నించారు. నన్ను అల్లరి చేయడానికి ఏమీ లేక ఫాల్స్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో ప్రజల ఇళ్ల సమస్యలు పరిష్కరించేలా 23,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి 1,200 కోట్లతో ఇళ్లు కట్టిస్తున్నామని వెల్లడించారు. 320 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నాం. మంచినీటి అవసరాల కోసం 200 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. 200 కోట్లతో రోడ్లు వేశాం. ఎన్ని చేసినా ఎక్కడో ఒకచోట సమస్య అనేది ఉండడం సర్వసాధారణం. సమస్యలపై ఎమ్మెల్యేగా ప్రజలు నన్ను అడుగుతారు. వారికి సమాధానం చెప్పుకుంటామని పేర్కొన్నారు. మాకు మరో అవకాశం ఇస్తే
పెండింగ్ సమస్యలు కూడా పరిష్కరిస్తామని ప్రజలకు చెబుతాం. ప్రజలు నేను ముఖాముఖిగా మాట్లాడుకుంటుంటే నన్నేదో నిలదీశారంటూ పకోడీగాళ్లు హడావిడి చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, లోకేష్ ఏం చేశాడు, పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? వీళ్ళ డప్పులు వీళ్ళే పెట్టుకుని, వీళ్ళ తమ్ముళ్ళని వీళ్ళే పోగేసుకుని, వీళ్ళ దండలు వీళ్ళే తెచ్చుకుని, మరి ఇవన్నీ ఏంటి? ఏబిఎన్ రాధాకృష్ణకి, రామోజీరావుకి, బిఆర్ నాయుడుకి వీళ్ళ కళ్ళు మూసుకుపోయినాయి. చంద్రబాబుని ఎట్టగొట్టి ఆ సీట్లో కూర్చోపెట్టి ఈ రాష్ట్ర ఖజానాన్ని వాళ్ళ ముగ్గురు దోసుకోవాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది ఒక సబ్జెక్ట్. ప్రచారంలో వెళ్తే ఒక చెంబు నీళ్ళు కాళ్ళ మీద పోతే అది ఒక సబ్జెక్ట్. ప్రచారంలో వెళ్తా అంటే ఒక చెంబు నీళ్లు కాళ్ళ మీద పోతే అది ఒక సబ్జెక్ట్. ఈ పనికిరానటువంటి వెధవలకి, ఈ పనికిరానటువంటి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ నన్ను పీకటాకి ఏమీ లేక ఫాల్స్ న్యూస్, నన్ను ఎవడో ఏదో అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కక్షపూరిత విధానాలతో ముందుకు సాగుతున్నారని మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎంతోమంది ఉన్నారని, అయినా కూడా పెన్షన్ల పంపిణీని రాజకీయంగా వాడుకున్నారని మండిపడ్డారు. వైకాపా నాయకులు గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యం విక్రయాలు చేస్తున్నారు. వాటిని నివారించి పరిశ్రమలను తెచ్చి యువతకు ఉద్యోగాలు ఇచ్చి వారిని సక్రమ మార్గంలో నడుపుతామని గద్దె అనురాధ అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కక్షపూరిత విధానాలతో ముందుకు సాగుతున్నారని, జగన్ సొంత చెల్లిలే వైకాపా పునాదులు రక్తంతో తడిచిపోయాయని చెబుతున్నారని గద్దె అనురాధ అన్నారు. నిన్న రాత్రి 14వ డివిజన్ ఎన్ఎస్ఎం స్కూల్ పక్కన గల ఆయిల్ మిల్లు క్వార్టర్స్ ఏరియాలో జనసేన, బీజేపీ బలపరిచిన తెదేపా అభ్యర్థులు గద్దె రామ్మోహన్, కేసినేని శివనాథ్ విజయాన్ని కాంక్షిస్తూ గద్దె అనురాధ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సూపర్ 6 పథకాల కరపత్రాలు పంపిణీ చేసి సైకిల్ గుర్తుకు ఓట్లేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ జగన్ అధికారం కోసం తన సొంత బాబాయి హత్యను వాడుకున్నారని, అదేవిధంగా పెన్షన్ల పంపిణీ కూడా వాడుకునేందుకు వృద్ధులను వాడుకుంటున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో మంది ఉన్నారని, అయినా కూడా పెన్షన్ల పంపిణీని రాజకీయంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఇంటి వద్దకే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని గద్దె అనురాధ హామీ ఇచ్చారు. కరెంటు ఛార్జీలు పెంచారు, ఆస్తి పన్నులు పెంచారని, చెత్తకు పన్ను వేస్తున్నారని, ఈ పన్నులన్నీ ఏం చేస్తున్నారని, అవి చాలక ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతున్నారని దుయ్యబట్టారు. యువతను నాశనం చేసేందుకు వైకాపా నాయకులు గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యం విక్రయాలు చేస్తున్నారని, వాటిని నివారించి పరిశ్రమలను తెచ్చి యువతకు ఉద్యోగాలిచ్చి వారిని సక్రమ మార్గంలో నడుపుతామని గద్దె అనురాధ అన్నారు. ఎంత అన్యాయం మీరు చేసే పనులని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము అధికారంలోకి రాగానే మీరు ఏదైతే గంజాయి, డ్రగ్స్ లాంటివి మత్తు పదార్థాలతో ఇవాళ యువత భవిష్యత్తును మీరు పాడు చేస్తూ ఉన్నారు. మరి ఇవాళ ఈ యువత భవిష్యత్తు బాగు చేయడానికి మేము ఇండస్ట్రీలు తీసుకొస్తాం, వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం, గంజాయి ఇరాడికేట్ చేస్తాం, డ్రగ్స్ అనేది రాకుండా చేస్తాం. అది తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అని తెలియజేస్తూ మరి వాళ్ళకి అన్ని సంక్షేమ కార్యక్రమాలు మేము అమలు చేస్తాం. అంతేగాని మీలాగా తాగించకపోతే మరి ఎక్కడి నుంచి డబ్బులు దాను అనే ఒక అప్రజాస్వామికమైన మరి ప్రభుత్వం కాదు మాది, తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ జై తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం, జై జనసేన, జై తెలుగుదేశం. దళిత నాయకుడు బెజ్జం రాజాజీకి జరిగిన అన్యాయంపై మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్ కుమార్ ఏపీ ఎస్సీ కమిషనర్ విక్టర్ ప్రసాద్కు నిన్న వినతిపత్రం అందజేశారు. 2 వ్యక్తులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి రాజాజీకి ఫ్లాట్లు అమ్మారని, ఆయన తనకు జరిగిన అన్యాయంపై పోలీస్ కమిషనర్, ఎస్సీ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లినా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. బాధితులకు న్యాయం చేయాలని కోరారు. దళిత నాయకుడు బెజ్జం రాజాజీకు జరిగిన అన్యాయంపై మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్ కుమార్ ఏపీఎస్సీ కమిషనర్ విక్టర్ ప్రసాద్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోళ్ల అరుణ్ కుమార్ మాట్లాడుతూ శైలజ రామకృష్ణలు తమకు 2 ప్లాట్లు ఉన్నాయంటూ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అమ్మేశారన్నారు. రాజాజీ తనకు జరిగిన మోసంపై చీటింగ్ కేసు నమోదు చేశారని, కానీ బాధితుడికి ఇప్పటికీ సరైన న్యాయం జరగలేదన్నారు. బాధితుడు పోలీస్ కమిషనర్, ఎస్సీ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ స్పందించి అధికారులకు ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు అగ్రవర్ణాలకు చెందిన శైలజ రామకృష్ణకు తాబేదారుగా పనిచేస్తూ రాజాజీకి అన్యాయం చేసేలా వ్యవహరించారన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై హత్యాయత్నం చేశారన్నారు. బెజ్జం రాజాజీ మాట్లాడుతూ కోసూరి శైలజ 2019లో తమకు అపార్ట్మెంట్ ఉందని, డబ్బు అవసరం ఉంది, తక్కువ రేటుకు ప్లాట్ ఇస్తామని చెప్పారన్నారు. క్లియరెన్స్ ఉందని చెప్పి మోసం చేసి ప్లాట్లు విక్రయించారన్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారన్నారు. తనను మోసం చేసిన వారికి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా కోరారు.
బాధితుడి మీద అటెంప్ట్ మర్డర్ జరిగింది. బాధితుడి మీద అదేవిధంగా దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తి ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయలేదు. మర్డర్ కేసు కూడా అటెంప్ట్ మర్డర్ కేసు కూడా నమోదు చేయలేదు. ఈ అధికారులు ఏ విధంగా చోద్యం చూస్తున్నారో, పేద వర్గాలకి ఏ విధంగా అన్యాయం చేస్తున్నారో ఇది ఒక రూపంలో మీకు కనబడతానే ఉంది. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు అగ్రవర్ణాల తొత్తులుగా వ్యవహరిస్తూ అధికారులు ఇదే విధంగా వ్యవహరిస్తే మీ మీద ప్రైవేట్ కేసులు వేయడానికి కూడా మేము వెనకడిపోము. మీరు తక్షణమే ఎవరైతే కోనూరు శైలజ సుబ్రహ్మణ్యం ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకి డిమాండ్ చేస్తున్నాం. వారిని తక్షణమే రిమాండ్కి పంపించాలని డిమాండ్ చేస్తున్నాం. మేము ఎస్సీ కమిషన్ చైర్మన్ గారిని కూడా కలుస్తాం. బాధితులకు న్యాయం జరిగే వరకు కూడా వారి పక్షాన పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై భీమ్ జై భారత్. కత్తులతో పొడిచి విపరీతంగా కొట్టి మాకు అంతలోకి మా ఉన్న స్టాఫ్ వచ్చేసరికి పారిపోయారు అందరూ. కానీ పోలీసు వారు సరైన న్యాయం చేయలేదు. 324 అనే చిన్న సెక్షన్ పెట్టారు. వాళ్ళని మర్డర్ కేసు ఉద్దేశపూర్వకంగా నన్ను చంపి కేసు విత్డ్రా చేసుకునేదాకా ఊరుకోమని చెప్పి కూడా బెదిరించారు వాళ్ళు. తక్షణమే వాళ్ళకి కోసూరు శైలజ గారికి సుబ్రహ్మణ్యాన్ని కఠినంగా శిక్షించాలని, వాళ్ళు చట్టపరంగా శిక్షించాలని, వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మరొకసారి 307 కేసు పడేదాకా మేము ఉద్యమం చేస్తామని, అవసరమైతే వాళ్ళ ఇంటి ముందు కూర్చొని నిరాహార దీక్ష చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. ఎన్నికల సందర్భంగా వర్గీకరణ అంశాన్ని తెర మీదకు తెచ్చి మాదిగల ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ మానుకొండ శ్రీధర్ పిలుపునిచ్చారు. నిన్న ఆయన ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చారని, 10 ఏళ్లు అధికారంలో ఉన్నా వర్గీకరణకు చట్టబద్ధత కల్పించకుండా మోసం చేసిందని విమర్శించారు. అలాంటి పార్టీకి ఓట్లు వేసే విషయంలో మాదిగలు ఆలోచించాలని కోరారు. 2014 నుంచి అధికారంలో ఉన్న చంద్రబాబు వర్గీకరణపై నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. నంబర్ 1 మోసగాడు చంద్రబాబు నాయుడు. మాదిగలని నమ్మించి నట్టేట మోసాడు, గొంతు కోసాడు. ఆయన చీటరు, ఆయన 420, ఆయన ఎన్నుపోటుదారుడు, ఆయన కుట్రదారుడు, అనేక రకాల పదాలు ఆపి నువ్వు మోసానికి అటన్నిటికీ ఏదన్నా ఉందని కూడా ఒక బ్రాండ్ అంబాసిడర్ అన్నారంటే చంద్రబాబు నాయుడు అని చెప్పిన మాట నువ్వు చెప్పినటువంటిదే. నంబర్ 1 మోసగాడు చంద్రబాబు నాయుడు అని చెప్పని నువ్వు చెప్పిన మాటే ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మాదిగలను నడుస్తున్నటువంటి మాదిగలను అనగదొక్కుతున్నటువంటి చంద్రబాబు అని చెప్పని నువ్వు ప్రకటనించావు. 2014 నుంచి 19 దాకా మాదిగలను అనగదొక్కుతున్న చంద్రబాబు నాయుడు అని చెప్పని నువ్వు ప్రకటనించావు. మాదిగలు చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్తామని చెప్పని ప్రకటనించాం. చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్తామని చెప్పని ప్రకటనించాం. నమ్మే పరిస్థితిలో మాదిగలు లేరు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి మాదిగ అభివృద్ధి కోసం వాళ్ళు ఇస్తున్నటువంటి హామీలను కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళు ఇచ్చే హామీలను బట్టి మాదిగలు ఏ విధంగా ఈ ఎలక్షన్లో ఏ పార్టీని ఎవరిని గెలిపించుకుంటే మా యొక్క ప్రయోజనాలకి ఉపయోగం ఉంటుందో అటువంటి ప్రయోజనాలని మేము చర్చించుకొని పెద్దల దగ్గర మనం పెట్టాం. రాజకీయ మా ప్రభుత్వ పెద్దల దగ్గర పెట్టాం. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన హామీలని రీత్యా మేము 2-3 రోజుల్లోనే పాఠం చేసి రాజకీయ నిర్ణయం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. బాపులపాడు సిఎస్ఐ చర్చి సంఘ పెద్ద అయిన దయ్యాల రాజేశ్వరరావు సంఘస్థులను మోసం చేశారని సిఎస్ఐ చర్చ్ సంఘస్థులు ఆందోళన చేపట్టారు. 2006 నుండి చర్చి నిర్మాణానికి సంఘస్థుల నుండి భారీగా విరాళాలు సేకరించి నిధులను తమ సొంత ఖర్చులకు దారి మళ్లింపు చేశారని ఆరోపించారు. పీసీఆర్డీఏ నుంచి అనుమతులు లేవని చెప్పి తన సొంత బావమర్ది అయిన డొప్పల జయప్రకాష్తో హైకోర్టులో చర్చి నిర్మాణ పనులను ఆపివేసి చర్చిని శిథిలం చేయాలని పిటిషన్ వేయించాడని అన్నారు. ప్రార్థనా మందిరం లేక రోడ్డు మీద నిలబడి ప్రార్థన చేసుకునే దుస్థితి కల్పించింది దయాల రాజేశ్వరరావు అని, మాకు తగు న్యాయం చేయాలని నిరసన ఆందోళన చేపట్టారు. 2.5 కోట్లతో ఒక చర్చిని కోల్దోయొచ్చా చెప్పండి? ఏమండి, మన ఆరాధన చేసుకునే చర్చిని కోల్దోయొచ్చా చెప్పండి? ఎవరు ఇప్పుడు వాళ్ళు నోటీసులు ఇచ్చి ఇంత భయంకరమైన పరిస్థితులు ఆడవాళ్ళందరూ చూడండి ఎంతమంది ఎండలో ఇవాళ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఏడుపండి. ఎందుకు ప్రభువా మమ్మల్ని ఇలా చేసామని ప్రతి ఒక్కళ్ళు ఏడుస్తున్నారు. దయచేసి మా ఇదేంటంటే మా చర్చి ఓపెన్ చేయాలి. ప్రార్థన చేసుకోవడానికి స్థలం లేదండి. మాకు ఇప్పుడు ప్రార్థన చేసుకున్న స్థలం లేదు. మేము ఇవాళ రేపటి నుంచి ఈ రోడ్డు మీద ఎండలో చేసుకోవాల్సిందే. మాకు ఏది న్యాయం జరగకపోతే రోడ్డు మీద ఎండలోనే చేసుకుంటాం. మరి ఈ రోజున మేము ఇలా చేసుకోవటానికి దయాల రాజేశ్వరరావు గారు ఇలా చేశారన్నమాట. అతనికి అన్నీ తెలుసు. ఫస్ట్ 3 వంతుల పని ఆయనే పూర్తి చేశాడు. సిఆర్డీ వాళ్ళకి ఏం చేయాలో అనేది ప్రతి ఒక్కటి ఆయనకి తెలుసు. తెలిసి కూడా చేయకోకుండా ఇలా ఉంచి ఈ రోజున ఇలా పిటిషన్ వాళ్ళ బాబర్తే ఆయన కానుమోలు కాలేజీలో ఈ సివిక్స్ లెక్చరర్
ఈ రోజు రిటైర్మెంట్ అనమాట. ఆయన రిటైర్మెంట్ చేసే వాతాలో ఉన్నాడు. ఆయన అసలు ఈ ఊరికి అల్లుడు మాత్రమే. ఆయన ఏనాడు చర్చికి రాకోకుండా రాజేశ్వర గారు పక్కన నుంచు నిలబడి తన బాబాతో ఇలా చేయించాడు. వాళ్ళిద్దరు హస్తాలు పూనుకొని ఇలా చేశారనమాట. మరి మాకు న్యాయం జరగాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.